సార్ ఇప్పుడు యాక్చువల్గా 3 నెలలు దాటింది కదా, 3 నెలల వరకు స్టార్ట్ అయింది ప్రచారం మొదలు పెట్టి కూడా. సో మరి ఆల్మోస్ట్ మీరు అన్ని కవర్ చేసే ఉంటారుగా? ఎప్పుడు అయిపోయింది అవునా? ఇది సెకండ్ రౌండా? అట్లా కాదు కానీ మాది ఫస్ట్ రౌండ్. అంటే మేము టౌన్లలో ఉండి మీటింగ్ పెట్టాం. ఓకే, గుర్తుల వారీగా వర్గాల వారీగా మీటింగ్ పెట్టుకున్నాం. 30-40 డేస్ అట్లా గడిచినాయి. ఆ తదుపరి పని చేస్తారు. సార్, ఆర్థిక శాఖ మంత్రి అంటే యాక్చువల్గా చాలా బరువు బాధ్యతలతో కూడిన ఒక పదవి. అండ్ ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత అది ఇంకా ఒక పెద్ద ఛాలెంజ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రతి ఒక్కళ్ళు ఆరోపణలు చేయటం, అంటే అసలు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇన్ని అప్పులు, ఇంత అవసరం ఆ అప్పులు చేయటం, ఇన్ని అప్పులు ఎలా తీరుస్తారు, అది మళ్ళీ రాబోయే ప్రభుత్వం మీద పడుతుంది. ఇలాంటి ఆరోపణలను మీరు ఎలా సార్ ఎదుర్కొంటారు? అండ్ అసలు మీకు ఆ గట్స్ ఏంటండి? ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆ ధైర్యం? అన్ని అప్పులు చేయొచ్చు, చేసినా పర్వాలేదు అన్న ధైర్యం? ఇది కొత్త రాష్ట్రం. ఉద్యమాలు చేసిన సందర్భంలో అనేక వర్గాల ప్రజలకి అనేక రకాల ఆస్పిరేషన్స్ ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదరాలు గరీబ్ రాష్ట్రం అనేటువంటి భావన కనుక ఉంటే ఎదగం మనం. ఆ విన్ ఛాన్సెస్ అంటే ఆ మోరల్ బూస్టప్ చేయాలి. కాబట్టి తెలంగాణ పేదది కాదని, తెలంగాణ పేదరికంలో మగ్గబడ్డదని, ఉంచబడ్డదని, తెలంగాణకు అన్ని రకాల వనరులు అనేటువంటి భావన ఇవాళ అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తెలంగాణ రాష్ట్రం సమితి పెంచింది. అప్పులు కూడా ఎప్పుడు పడితే అప్పుడే, ఎట్లా పడితే అట్లా ఇవ్వవు. FRBM అనే చట్టం ఉంటుంది, దానికి లోబడి మాత్రమే అప్పులు దొరుకుతాయి తప్ప కేంద్ర ప్రభుత్వాలకు ఉన్న మాదిరిగా మనకు అప్పులు దొరికే ఆస్కారం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇలా అనేక ఛాలెంజెస్. తాగే నీళ్లకు బాధపడ్డది తెలంగాణ, సాగునీరుకు బాధపడ్డది, మోటార్లు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, అసలు కరెంటు లేకపోయిన కష్టాలు, ఇవన్నిటినీ ఎట్లా అధిగమించాలి అంటే ప్రజలలో తెలంగాణ తన కాలం మీద నిలబడగలదు, తెలంగాణ ముందుకు పోగలదు, తెలంగాణ ఇన్ని సమస్యలు పరిష్కరించుకోగలదు అనే ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా ఇవన్నీ మేము ఛాలెంజ్ చేసుకొని తీసుకొస్తున్నాం. ఇవాళ దేశంలోనే కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా తెలంగాణ చాలా గొప్పగా ముందుకు పోతున్న ఒక భావన ఇలా కలిగింది. అనేక రాష్ట్రాల కంటే కూడా, అనుభవం కలిగిన రాష్ట్రాల కంటే, పాత రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ ఇవాళ కొత్తదే అయినా అనేక అవార్డ్స్ పొంది అభివృద్ధి అంటే తెలంగాణ వైపు చూడమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చామంటే అంటే 4 ఏళ్ల కాలంలో మనం ఇన్ని రకాల ఎఫర్ట్స్ పెడితే తప్ప అది సాధ్యం కాలేదు. ఇవాళ అది చేసింది ఇలా మంచిదని చెప్పి ప్రూవ్ అయింది. సరే, అయితే ఉద్యమం టైం నుంచి కూడా మీకు ఒక విజన్ ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము ఇది చెయ్యాలని. బట్ ఒక 4.5 ఏళ్లలోనే దాదాపు ఒక 60-70% వరకు సాధించగలగటం అన్నది ఏం విజన్ సార్? అది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు డౌట్ రాలేదా? ఇది అంటే 4.5 yearsలోనే మేము చేయగలుగుతాము, చేసాము, దీనికి టైం పడుతుంది అన్న ఒక డౌట్ ఏమి రాలేదా? ఒక సంశయం కానీ, ఒక అనుమానం? యాక్చువల్గా బిగినింగ్లో కొంత సంశయాలు ఉండేవి, కానీ పరిపాలనా పగ్గాలు చేతపట్టిన తర్వాత, ప్లాన్స్ డిజైన్ చేసుకున్న తర్వాత, దాని కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత, అమలవుతున్న తీరు తర్వాత కొంత కాన్షియస్ లెవెల్ పెరిగి ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే తప్పకుండా అప్పులు తేవడం నేరం కాదు, అప్పులు తేవడం అవసరమైన స్థాయికి వచ్చి ఇవాళ శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇవి కనుక రేపు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కనుక మొదలు పెట్టుకుంటే దీని ప్రైస్ ఇవాళ 100 రూపాయలు ఉన్న ప్రైస్ ఇవాళ 300 రూపాయలు 400 రూపాయలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా ప్రైస్ ఎస్కలేషన్స్ లేకుండా ఇంత గొప్ప ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయడం అనేటువంటిది ఒక రికార్డు. చాలా రాష్ట్రాలు కూడా మీ వైపు చూస్తున్నాయి సార్. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా ఏంటి అసలు తెలంగాణ, ఏమిటి తెలంగాణ అన్న ఒక ఆశ్చర్యం, ఒక విస్మయం, ఎస్పెషల్లీ చాలా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ ఒక మిషన్ కాకతీయ ఒక అద్భుతం. అంటే మనిషి గురించి, మనిషి జీవితం గురించి, పల్లెల గురించి, పల్లె జీవితం గురించి ప్రతిబింబించేటువంటిది మిషన్ కాకతీయ. ఇవాళ బోరెండిపోతే బోరేసుకున్నది, మళ్ళీ బావి ఎండిపోతే బావి తవ్వుకున్నారు, కానీ ఈ బావి ఎందుకు ఎండిపోయింది, బోర్ ఎందుకు ఎండిపోయింది, దాని కారణం ఏందో అన్వేషించలేకపోయినారు. ఇలా దాన్ని విజువలైజ్ చేసుకొని ఇలా అన్ని చెరువులని మిషన్ కాకతీయ ద్వారా పూర్తి చేసుకొని ఇలా బోర్ ఎండిపోకుండా, బావి ఎండిపోకుండా చూసుకొని రైతు పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా మిషన్ భగీరథ అంటే ఆదివాసీ పల్లెలలో, గిరిజన గూడలలో వర్షాకాలం వచ్చిందంటే విషజ్వరాల బారిన పడి, లేదా ఈ వాటర్ పొల్యూషన్ తోటి 100 మంది చనిపోయేది. అలాంటి పల్లెలకి ఇవాళ బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నారో ఆ పల్లె కూడా నీళ్ళు అందించి ఇలా హెల్త్ ప్రొఫైల్, ఇలా ఆరోగ్యాన్ని పెంచే ప్రయత్నం చేసినాం. అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఇలా మానవ సంపద అంటే మానవ సంపదని క్వాలిటేటివ్గా మార్చే ప్రయత్నం చేసినాం. మూడవది, ఇవాళ
మనం ఒప్పుకున్నా ఈ ఆర్థిక వ్యవస్థ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ. ఇవాళ అగ్రేరియన్ ఎకానమీ బేస్డ్ ఎకానమీలో తెలంగాణ పంట పొలాలకు నీళ్ళు రాకుండా, తెలంగాణలో కరువు పారదోలకుండా, తెలంగాణ రైతాంగం బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధించలేం. కాబట్టి దాంట్లో భాగంగానే ఇలా మిషన్ కాకతీయ కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ కట్టుకొని ఇవాళ వచ్చే సంవత్సరం కొంత లింక్ కలుపుకొని తప్పకుండా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకొని 1 కోటి రతనాల వీణ అని చెప్పి దాచింది కదా మన రాష్ట్రంలో. అది సుసంపన్నం చేయగలిగేటువంటి విశ్వాసం ఉన్నట్టుగా మేము భావిస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.